నమస్తే. ఈరోజు బీ5 న్యూస్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఓటుకు నోటుకు తేడా ఏంటనేది కొన్ని మంచి అభిప్రాయాన్ని మేధావుల ద్వారా మనం మన న్యూస్ ఛానల్కి అందించడం జరుగుతుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఏ విధంగా చేయాలి, ఓటర్ని ఏ విధంగా ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో వారిని అడగడం జరిగింది. వారు ఏ విధంగా చెప్తున్నారో మన వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సార్. నమస్తే. నమస్కారం సార్. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎందరో విద్యార్థులు, ఎందరో ప్రొఫెసర్స్ చాలామంది ఉన్నటువంటి ఈ సమాజంలో మనకి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అనేది రావడం ప్రతిసారి జరుగుతూ ఉంది కదా. ఏంటంటే ఇప్పుడు అనవసరంగా కొంతమంది డబ్బులు వేసి కొంతమంది ఆత్మహత్యలు అవి ఇవి చేసుకునే ప్లాన్ చేస్తారు కదా. మరి అలాగే ఈరోజు పెరుగుతున్నటువంటి విద్యా సంస్థల్లో కూడా ఎందరో మేధావులు అయ్యిండు కూడా ఓటుకు నోటు అనే కార్యక్రమాల్లో కొంతమంది మునిగిపోయారు కదా. వాటి మీద ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి సార్. ఎన్నిక విధానం భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో ఉన్నటువంటి ఆ నీతి నిజాయితీ ఈనాడు పొరవడ్డది. ప్రస్తుతము ఇటు నాయకులు, ఓటర్లు అందరూ కూడా ఒకే మూసపోసిన పద్ధతుల్లోకి వచ్చారు. తప్పనిసరిగా డబ్బు రాజ్యం వెళ్తున్నది. ఎన్నికలు అనగానే డబ్బులు ఇస్తారని ఓటర్లు అనుకుంటున్నారు. ఇస్తేనే గెలుస్తామని చెప్పి అటు కాంటెస్టెంట్స్ అనుకుంటున్నారు. ఇది ఏ పార్టీకు కాదు, అందరూ కూడా అనుసరించేటువంటి విధానమే. ఇది సమూలంగా దీన్ని మొత్తం కూడా మరి నివారింపజేసి మరి ఇప్పుడున్న వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేయాలంటే మరి ఎన్నిక విధానాలనే మార్చాలి, చట్టాలను మార్చాలి, మరి విద్యావంతులను ఎన్నుకోవాలి. విద్యావంతులను మరి సక్రమంగా అంకితభావంతో చేసేటువంటి వ్యక్తులను ఈ ఎన్నికలో తీసుకురావాలి. మరి అటువంటప్పుడు ఈ విధానంలో కొంత మార్పు. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు పెరుగుతున్న విద్య ఆధునిక రాకెట్ యుగంలో కూడా కొంతమంది డబ్బులకు ప్రలోభితమై చేస్తున్నారు. మరి మనం అక్కడక్కడ చూస్తున్నటువంటి గతంలో మన కొంతమంది నాయకులు స్వచ్ఛందంగా పోటీ చేసినా కానీ ఓటు చేసి ఎమ్మెల్సీగా గెలిపించినటువంటి ఘనత మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి అట్లాగే కొన్ని ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ఎమ్మెల్యే కూడా ఎన్నుకున్నారు చదువుకున్న వాళ్ళని. మరి అందరూ అలా మళ్ళా జరగాలంటే మనం ఏం చేయాలి సార్? ప్రస్తుతం దేశంలో ఉన్నత స్థాయిలో కానీ గ్రామీణ మున్సిపాలిటీ స్థాయిలో కానీ ఎన్నికలు అనేది అనివార్యం. ఆ ఎన్నికలు ఈ రోజు కనుక చూసినట్టయితే చాలా ఖరీదైనవిగా మారిపోయినాయి. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా యువతకు ప్రోత్సహించే విధంగా రాజకీయాలకు రావాలని ఆహ్వానిస్తున్నారు. కానీ మరి యువత చేతిలో ఈరోజు ఎన్నికలు తప్పుకునే శక్తి, ఆరోగ్య శక్తి వాళ్ళ దగ్గర లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రకరకాల ఒడిదొడుకులకు లోనయ్యి అప్పులు చేసి ఇంకా రకరకాల వాటి ద్వారా ఎన్నికలకు ప్రవేశించి గెలిస్తే సరే, లేదంటే అనేక ఒడిదొడుకులకు వాళ్ళ జీవితంకి అదే చరమాంకంగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ఎన్నికలను ఖరీదు కాకుండా మామూలుగా జరిగే స్థితికి తీసుకురావాలి. అంటే మామూలుగా పనికి పట్టగట్టే విధంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో అర్హత లేకుండా వాళ్ళకి ఏ ఉద్యోగాలు పోయినా ఏదో చదువు కావాలి, అర్హత కావాలి మినిమం. కానీ రాజకీయానికి ఆ పరిస్థితి లేదు. బట్ రాజకీయం కూడా రావాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. ఇంకా వేరే నేపథ్యాలు తీసుకుంటే ఈ చదువుకునే పెద్ద చదువుకునే యువత కూడా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉంటే యువత కూడా రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది నా ఆలోచన. ముఖ్యంగా ఓటర్లో ఎలాంటి మార్పు జరగాలని కోరుకుంటున్నారు? ఓటర్లు ముఖ్యంగా డబ్బులు ఆశించకుండా వ్యక్తిగత విషయాలని ఆయన యొక్క పనితనాన్ని గుర్తించి ఓటేసే విధంగా ఉండాలి. కానీ ఆ పరిస్థితి లేదు. ప్రలోభాలకు లొంగే ఓటేసే పరిస్థితి కనబడుతుంది. ఇంకా జరగాలంటే టైం పడుతుందా? ఇట్లా ఇంకా చాలా అది రోజుకి ఇంకా పెరిగే పరిస్థితి అన్నట్టు తగ్గే పరిస్థితి లేదు. అది చదువు పెరిగినా కొద్దీ ఆ విలువలు పతనమవుతున్న పరిస్థితి కనబడుతుంది.
ఎన్ని మార్కులకున్నంత ఇది ఈ క్యారెక్టర్కి లేని పరిస్థితి కనబడతాయి. అవన్నీ వాటి ఆధారంగానే ఇలా సమాజంలో చూసినట్టయితే వృద్ధాశ్రమం కానివ్వండి, అనాథాలకు గురయ్యే తల్లిదండ్రులు కానీ ఇవన్నీ కూడా అసలు చూసిన చిన్న స్థాయి నుంచి పై స్థాయిలో ఉన్న వ్యక్తులందరూ కూడా సేమ్ పరిస్థితిని అనుభవిస్తారు. మానవీయ విలువలు పెరగాలంటే ఎలాంటి పాఠశాల స్థాయిలోనే చక్కటి సంస్కారం అలవాటు చేసిన పరిస్థితి ఉంది. దానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఏ రకంగానైనా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా కాస్త సమయం వెచ్చించి పిల్లల్ని ప్రోత్సహించి అలాంటి పాఠశాలను ఉపాధ్యాయులను కూడా ప్రోత్సహించారు. అటు ఇటు నమస్తే అండి. మేడం, ఇప్పుడు ప్రభుత్వం అన్ని విధాలు కూడా మహిళా సంఘాలకి తర్వాత మహిళలకి ఒక ప్రత్యేక స్థానం కల్పించి మగవారితో పాటు సమానంగా అందరికీ న్యాయం చేకూర్చాలని ఆలోచన చేస్తుంది కదా. మరి ఈ రాజకీయాలు రాగానే అందరూ పోటీపడి అది చేస్తున్నారు కదా. వారి మీద ఎక్కువ మీ మహిళా సంఘాల ద్వారానే వాళ్ళు గెలుపొందడం జరుగుతుంది. మహిళా సంఘాలకి అనేక పథకాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటారు. అయినా కానీ వాళ్ళ లోపల మార్పు జరగట్లేదు. మరి అట్లా మార్పు జరగాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఓటరు నాయకులు మహిళలు మార్పులు జరుగుతుంది. మహిళలలో మార్పు జరుగుతుంది, ఎలా జరగాలి మీ అభిప్రాయం ఏంటంటే? ఇప్పటికి ఇలాంటి మార్పులు జరిగాయి. మీరు అది కట్ చేసి కేవలం ఎలక్షన్స్ అప్పుడే మహిళలను గుర్తించి వాళ్ళకి ధనాశ చూపించి వాళ్ళని వాడుకోవడం జరుగుతుంది. సో అలా కాకుండా ఈ ధనం ఏదైతే ఓటుకి నోట్ అనేది ఎప్పుడైతే మాఫీ జరుగుతుందో అప్పుడే మన ప్రభుత్వం ప్రజలకు ఏదైనా చేయగలుగుతుంది. ప్రజలు కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు మీరు అప్పుడు డబ్బులు తీసుకున్నారు కాబట్టి మీకు ఏమి చెయ్యము అనే విధంగా కూడా అంటారు. సో ఇది అనేది ఓటుకి నోటు అనేది కొంచెం రద్దు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మహిళలకు ప్రత్యేకంగా స్కీమ్స్ అన్ని పెట్టేసి సీరియల్ ఏదో అని పెడుతున్నారు కదా. మరి వారి కోసం ప్రలోభితమై మీరు ఓటేస్తున్నారని చెప్తున్నారు. మీ మహిళా సంఘాల మీద మీ అభిప్రాయం ఏంటి? అది 100% అయితే కావట్లేదు. ఏదో కొన్ని ఊర్లలో జరుగుతుంది, వాళ్ళకి అవగాహన లేదు. యాక్చువల్లీ జరిగేది ఏంటిది అనేది తెలియకుండా వాళ్ళు ఇచ్చే బట్టలకి కానీ ఆ డబ్బులకి కానీ ఏదో ఫ్రీ బస్ అని చెప్పేసి అన్నారు. సో అలాంటి వాటికి కొంతమంది ఆశపడి అలా చేస్తున్నారు. బట్ అందరికీ అవగాహన వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది మీ అభిప్రాయం? మున్సిపాలిటీ అంటే నేను డైలీ స్కూల్కి వచ్చే ముందు రోడ్లను చూస్తున్నానండి. అసలు దారుణంగా ఉన్నాయి. పిల్లలు స్కూల్కి వచ్చేటప్పుడు సైకిల్ పైన వస్తున్నారు. వాళ్ళు అక్కడి నుంచి స్కూల్కి వచ్చేటప్పటికి సేఫ్గా వస్తున్నారా లేదా అది కొంచెం రోడ్స్ కానీ ఏదైనా కొంచెం పట్టించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సార్, మీరు టీచర్గా వృత్తి చేస్తూ అందరు ఇక్కడ దాదాపు అందరూ టీచర్లుగానే ఉండి వృత్తి కొనసాగిస్తున్నారు కదా. మరి వృత్తిలో భాగంగా మీరు టీచర్గా రిటైర్మెంట్ అయ్యి కూడా కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ స్వచ్ఛంద కార్యక్రమాల వల్ల ఈ ఓటర్లో ఏమైనా మార్పు జరిగే అవకాశం ఏమైనా ఉందా సార్? చేసే స్వచ్ఛంద కార్యక్రమాలకు ఓటరు ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదు. కానీ సేవాగుణం అలవాటు పడుతుంది అనేటువంటి దాన్ని మాత్రం ఆ నీతిని తెలుసుకోవచ్చు. ఈ సమాజంలో ఎవరైనా ఏ వృత్తిలో ఉన్నవాళ్ళైనా మరి తప్పకుండా నీతి నియమాలతో జీవించినప్పుడే ఈ సమాజం సస్యశ్యామలంగా ఉంటుందనేటువంటి విషయం అయితే అందరికీ తెలుసు. మరి ఆ రకంగా తప్పుడు విధానాలు లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా, ఎన్నికలప్పుడు ఈ ప్రలోభాలకు లొంగకుండా, ఏనాడైతే ఓటరు నిర్భయంగా సమర్థుడైనటువంటి వాడిని ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉంటుందో ఆనాడే నిజమైనటువంటి మరి ఈ ఎన్నిక విధానం పాలకులు మరి సక్రమంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. సార్, ఈ ఎలక్షన్లలో ఓటర్లో ఏమైనా మార్పు రాగలుగుతారని మీరు ఏమైనా ఆశిస్తున్నారు సార్? కాదు సార్, అది ఎన్నికకి ఇంకా తేడా పెరుగుతూ ఉంది. ప్రలోభాలు పెరుగుతున్నాయి. ప్రలోభాలకు ఆశించే వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు. ప్రజలు అనుకుంటే తప్ప మార్పు అయినా ఏమైనా మార్పు జరిగే అవకాశం ఉందా? ఓటు లేకుండా
నోటు లేకుండా ఓటు వేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? వస్తాయా? ఆశలు పెరిగినాయి, పని చేయకుండా కష్టపడకుండా సంపాదించాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో మొదలైంది కాబట్టి అది రోజు రోజు పెరిగే అవకాశం ఉంది. ఈ అలవాట్లు ఎక్కువ శాతం నాయకులే చేసారని మేము ఏమంటాం, మీరు దాని మీద మీ అభిప్రాయం? నాయకులే సార్, నాయకులే అలవాటు చేసి అడగకుంటే వాళ్ళు తెచ్చిస్తే పోటీపడి రెండో నాయకుడు ఇంకా దానికి ఎక్కువ, మూడో నాయకుడు ఇంకా ఎక్కువ, అట్లా వాళ్ళ ద్వారా అవుతుంది. స్వచ్ఛందంగా ఎవరు నాయకులు ఇవ్వకుంటే ఓటర్ అడిగే పరిస్థితి లేదు. రాజ్యాంగబద్ధంగా ఉచిత విద్య ఉచిత వైద్యం అని అందియాలని ఉంది కదా, అది ఎంతవరకు అందుతుందని మీ అభిప్రాయం? ఎక్కడ ఉంది సార్? ఇవాళ ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలే ఉన్నాయి. ఇవాళ దేశంలో కనుక చూసినట్లయితే అత్యధిక విద్యార్థుల సంఖ్య ప్రైవేట్ పాఠశాలలోనే ఉంది. ఉచిత విద్య లేదు. ప్రైవేట్ పాఠశాలలో డబ్బు తీసుకొని చదువు చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ విషయంలో సక్సెస్ కాలేదని చెప్పవచ్చు. ఉచిత వైద్యం కూడా అదే పరిస్థితి. దేశానికి కావాల్సిన ఈ రెండే, ఉచిత వైద్యం, ఉచిత విద్య. ఈ రెండించి ఏది ఇవ్వకుండా పర్లేదు, కానీ ఈ రెండు ఇవ్వకుండా అన్ని ఇస్తున్నారు ప్రభుత్వాలు. ఉచితంగా బియ్యం ఇస్తున్నారు, ఉచితంగా రవాణా ఇస్తున్నారు, ఇంకోటి ఇస్తున్నారు. ఈ రెండు అవసరం. ఈ రెండు ఇస్తే సామాన్య మానవుడికి అందుబాటులో ఉండి ఆరోగ్యరీత్యా బాగయి విద్యాపరంగా ఎదిగే అవకాశం ఉంది, కుటుంబాలను కూడా బాగుపడే అవకాశం ఉంది. వైద్యాన్ని విద్యను కొనే పరిస్థితులు ఏర్పడ్డాయి సార్. ఈ లోపల ఏమైనా మార్పులు జరుగుతాయా? మీరు ప్రభుత్వం అనుకుంటే చేయగలదు. చిత్తశుద్ధితో కనుక ఆచరణలో పెట్టే ప్రభుత్వాలు వస్తే కనుక తప్పకుండా జరుగుతాయి.